మనిషి గతి ఇంతే మనసు గతి ఇంతే మనిషున్న మనిషికి విలువ లేదంతే మనసు గతి ఇంతే ఇంతే. కళ్ళు దొబ్బయా అటు చూడు ఏం చేస్తున్నాడు. మనసు గతి ఇంతే దూరం అయిపోండి. మనిషున్న మనిషికి విలువ లేదంతే మనసు గతి ఇంతే ఇంతే. హలో 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు. ఈ శంకరాడు ఇట్లా ఎందుకైనా జనాలు బాధపడతారు అంతే. మనసుకు ఏమనిపిస్తే అది చేయాలి. సారా సారమ్మ సారా నేను తాగాకుంటా నేను ఉండా తాగినాక నేను సారా ఇరుగమనుగ బొర్రుతానే సానా ఇరుగమనుగ బొర్రుతానే సానా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ అవ్వ ఒక్కని తాగితే తాగినట్టు లేదు, ఎంత తాగినా ఎక్కుతలేవు. ఎందుకంటే ఏ బయట శంకర్ గారు మాట్లాడుతుంటే 3 బాటలైనా 4 బాటలైనా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఎదురు రాకూడదు, ఎవరు ఎదురు రాకూడదు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. ఒకటే మాట ఒకటే బిక్స్ నోట్లే కలకత్తా ఆర్కే రత్త బాబా కాల్చిన వర్క నిర్మల ఎలా చేసిన బీరు తాగిన మంచిగా గుమ్ము అంటుంది. ఇక నాకు సోపు లేని మందు పోతలేదు, ఇక నాకు సోపు లేని మందు పోతలేదు. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. ఎవరినన్నా ఒక్కళ్ళ సోపు పెట్టుకొని మంచిగా తాగుతా. మనిషి గతి ఇంతే మనసు గతి ఇంతే మనిషి ఉన్న మనిషికి పాడిందే పాడతారనుకుంటారా? శంకర్ గారికి తాగితే ఒకటే పాట వస్తుంది, ఏమనుకోకూరి పోతా. సారా సారమ్మ సారా నిన్ను తాగినాక నేను ఉంటారా ఇరుగ మరుగ గుద్దుతానే నిన్ను ఇంటికొచ్చి పువ్వలుగా కొడుతా. ఆయన ఇంటికొచ్చి ఇబ్బంది కొడుతుంటానా? నాకు పెళ్ళవా పెళ్ళయిందా పెటాకులైందా? నాకు పెళ్ళ ఉన్నదా? ఎవరు లేరు. నాలుక తడబడుతుంది. ఎందుకంటే కలకత్తా ఆర్కే రత్న బాబా కాల్చిన ఒక్క నిర్మలు ఎలా చేసిన కదా ఇట్లనే ఉంటది. అబ్బా రత్న నవ్వులుతాంటే ఆకు నవ్వులుతాంటే పండ్ల కింద జుమ్ము అంటాంది. జుమ్మని తుమ్మద వేట జుమ్మని తుమ్మెద వేట ఇదే లేమా అదే లేమా సరసారు సారు బామా ఇదే ప్రేమ ఇదే ప్రేమ. ఎందుకంటే నాకు పెళ్లి కాలే, వేరే టోళ్ళని పట్టుకొని చేస్తే ఈ బాల కొడతారు. అందుకే ఈ బీర్ సీసే నా పెళ్ళం, ఇదే నా బలం. అందుకే పాడతాను. అబ్బా బీర్ సీసా కేఫ్ స్ట్రాంగ్. మా అల్లుడు రాక వచ్చిండు. జుట్టు కొట్టి తెచ్చి కూరండిన ఒక్క బీర్ ఏం తాగుతా అని 2 బీర్ పట్టుకపోతాను. అవునా అవునా అగా బీర్ తాగినాక సినిమా డైలాగ్ వస్తానేంది? నో డిష్ చెప్పు. నో మందు తాగితే మంచిగా తెలుగులో మాట్లాడు. ఆనా గీనా ఆనా ఆనా అంటానా గాని నాకు ఏడానింది ఏడానింది. ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడేలా బాబు. అనలే నా సోపతి గాని ఎవరన్నా దొరికితే అని కడుపు నిండా తాగిస్తా, నేను కడుపు నిండా తాగుతా. ఎప్పుడన్నా దొరకపోతానా? అబ్బో కొడుకు పొన్నార లక్షణ ఏ కోడు విత్తింది 2 ఫుల్ బీర్లు పట్టుకొని వస్తాడు సీసలు ఏరుకున్నటోడు. అబ్బా కొడుక ఏదో కథ ఉన్నది. లచ్చన్నో లచ్చన్నో లచ్చన్న నువ్వు బీరు సీసాలు పట్టుకొని లచ్చన్న నువ్వు ఏటికి ఓ తనవే లచ్చన్న జరా ఆగరాదు నువ్వు. అబ్బో లచ్చన్న మళ్ళీ చెడిపోయిన వాడే. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎవరా శంకరి తెల్లరంగానే వేసినవా? శరీరంగా అయిపోతే ఏమున్నదే
నాకు పెళ్ళమా పిల్లలా ఎవలా కుష అబ్బా నువ్వు షీషలు ఎరుకున్నటోనివి 2 బీరు షీషలు కొంటే పోతాంటే నాకు డౌట్ వస్తుంది. ఎవరైనా తాగి పెట్టడం మర్చిపోయారా లేకపోతే నువ్వే కొనుక్కొస్తానవా? నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఏమని శంకరి తాగినోడు సీసాలు ఇడిచి పెడతారా? కాలు సీసాలు ఇడిచి పెడతలేరు శీలాటం అక్కడికి వస్తాయని నువ్వు గట్లా అంటున్నావు నన్ను. నిన్ను తప్పు పడతానే లచ్చన్న. రోజు నువ్వు కాలు షీషలు ఎరు కట్టుకుంటావు కదా, ఎవరైనా బగ్గ తాగి మర్చిపోతే పట్టుకత్తుకుంటానా అంటానా? నాకేమెరకనే. కాదురా శంకరి, మా బిడ్డ అల్లుడు వచ్చారు, జుట్టుకోడి కూర అండిన. అల్లుడికి ఒక్క సీసా చాలదని 2 పట్టుకొని పోతాన్న. అల్లుడికి ఒక్క సీసా చాలదని 2 పట్టుకొని పోతాన్న. అబ్బ కొడుక, నీ అల్లుడు గంతగచ్చుడానే? జుట్టుకోడి కూర అంటే 1 బీరు తాగని నన్ను రూల్ లేదా? 2 బీర్లు తాగుతారా? అంత మొగోడానే? అంత మొగోడానే? మాస్టర్ కూర్చోండి కూర్చోండి, ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. శంకరిగా నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేకుండా లేదు కానీ నా అల్లుడు మొగోడు అది ఇది అని అన్నకురా. నువ్వు తప్పు మాట్లాడతాను లక్షణ. తాగినోడు నిజాన్ని మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడు. అందులో నేను కలకత్తా ఆర్కే రత్న బాబా కాల్చిన ఒక్క నిర్మల్ ఎలచ్చి బెలుగం వేసుకున్నా. నేను తప్పు మాట్లాడినా. అయినా ఇయ్యాల నీకు అల్లుని మీద బాగా ప్రేమ ఉట్టుకొచ్చిందానే? బాగా ప్రేమ ఉట్టుకొచ్చిందానే? ఇప్పుడు నాకు మనశ్శాంతి. అడు లంగో దొంగో. మన అల్లుడు మన ఇంటికి వచ్చినప్పుడు అల్లునికి ఇల్లు వేయకుంటే నాకేమైనా ఇల్లు ఉంటుందా? సాయి సంసారం నచ్చి దొంగ. నా బిడ్డ దానికి ఇచ్చి గొంతు కోసి అన్నావు, ఇవాళ అల్లుడని మాట్లాడతాను. నిన్ను మెచ్చుకోవాల్సిందేనే లచ్చన్న. అప్పుడు బిడ్డను అట్లా బాధ పెట్టినప్పుడు అట్లా అన్నా. ఇప్పుడు మంచిగా చూసుకుంటారు, మంచిగా కలిసి ఉంటారు, అందుకే తీసుకొస్తాను. అబ్బా తిట్టినప్పుడు ఇష్టం, ఇవాళ బిడ్డను మంచిగా అడుచుకుంటాను, మెడలు మీద వేసుకుంటాను. నీ మెడలు కోడి మెడలు తీసినట్టు కట్టుకొని ఎప్పుడో ఇడతాడు, నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. తీరు అని ఏం చేస్తావురా? మెడపట్టి పెట్టుకుంటా గిట్ట, మెడపట్టి పెట్టుకుంటా గిట్ట. ఇంకా మారలేదు, మాట్లాడు. అబ్బా అల్లుడి మీద నీకు అంత ప్రేమ ఉట్టుకొచ్చిందా అని లచ్చన్న? నీ అవ్వ నువ్వు అనే మాటకున్న తాగిన బీరు మొత్తం దిగింది. ఇదిగో ఇది అయిపోయింది, ఇది ఎత్తేనా మద్దతు. ఇయ్యే ఇయ్యే నువ్వు నీ అల్లునికి ఏం చెప్తావు? జుట్టుకోడి తింటే 1 బీరు తాగుతుందో చాలదు అన్నావు కదా, 1 బోరు నేను ఎంగిల్ చేసిన. ఏం చేస్తావే? ఏం చెప్తారో తెగినోనికి తెడ్డలింగం అన్నట్టు, ఆకులు నాకినట్టు పుతులు నాకినట్టు తెగించ గుంజుకుంటివి. అనవసరంగా ఆలోచించక బొరపాడైపోద్ది. ఇక మా అల్లునికి ఒక్కటే ఇచ్చి ఇవన్నీ ఎంగిలి ఇస్తాను నేను. అబ్బా లచ్చన్న, నేనంటే నీకు ఎంత ప్రేమని. నీ అబ్బా ఇన్ని తాగినా కూడా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు, అట్టప్పుడు సప్పసప్పద్ది. అయినా గుంజుకొని తాగితే శంకర్గా నా బీరు నువ్వు ఎందుకొని గుంజుకొని తాగినవురా, నువ్వు ఎందుకు అడగలే అంటే నేనంటే నీకు ఎంత ప్రేమనే. రేపుకి ఈ టైం వరకు ఇంకో ఈ కొండ మీద నీ పేరు పచ్చబొట్టు వేసుకుంటేనే పొన్నాల లచ్చన్న, పొన్నాల లచ్చన్న అని. ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని ఏమో తాగినోడు ఆంధ్ర బుక్కినట్టు నీ పెన్నాన్నారు, నువ్వు పచ్చబొట్టు రాయించుకోవడానికి నాది ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? రష్యన్న తాగి నువ్వు ఉన్నా, తాగి నువ్వు ఉన్నావు. పిల్లమైతేనే ఈడ పచ్చబొట్టు వేసి పెట్టుకున్నానే. ఏం మాట్లాడతాను? నువ్వు మాట కరెక్ట్ కాదే. నన్ను నీకు హెల్ప్ చేద్దామని నీ హెల్ప్ ఎవరికి అక్కర్లేదు. 3 డిస్టర్బ్ చేసినావు. ఇది కాక ఆయనతో కూడా కానీ నీ అల్లుడు వచ్చింది అనుకున్నా. ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి లచ్చన్న, పిల్లమైతేనే కాదు, ప్రేమ ఉంటే అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లె కావచ్చు, తమ్ముడు కావచ్చు, బామ్మర్ది కావచ్చు, మామ కావచ్చు, అల్లుడు కావచ్చు, ఆఖరికి స్నేహితుడు కావచ్చు. ఆయన పేరు కొట్టించుకునే హక్కు ఉంటది. ఏం మాట్లాడతానవే? ఈ 5వ తీరా మా అల్లుడి బిడ్డ ఏడు చేస్తాడు, ఇంత తాగి తింటాడు. నేను పోతా మరి. నువ్వు నవ్వుతావేంట్రా? శ్రీరంగరంగా ఏ ఊకో, ఏం మాట్లాడతాను? అల్లుడు ఇవాళ అత్తడు పోతాడు. శంకర్ గారు లోకల్ 24 గంటలు నీ ముంగటే ఉంటాడు. నీ ఆపదత్తే నీ అల్లుడు వస్తాడు అనే. నీకు మొన్న జ్వరం వస్తే ఎవడు తూదెందుకొచ్చిండే? ఈ శంకర్ గారు వచ్చిండు. నీకు సాధ కాకపోతే పత్తి బత్తాలు ఎత్తురంటే ఎవడెత్తిండే? ఈ శంకర్ గారు ఎత్తిండు. అవునా కాదా? ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్.
రేపు ఫంక్షన్ పోతానా గారు రాక దించుతావంటే ఎవరు దించిండే? నీ అల్లుడు దించిండా? ఈ శంకర్ గారు దించిండు. నీ అల్లుడు అత్తడు పోతాడు, ఈ శంకర్ గారు లోకల్ ఇక్కడనే ఉంటాడు. అర్థమైతుందా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ అరే శంకరిగా నువ్వు నిమ్మది ఆయన నీకేం ఏర్పడతలేదు. నన్ను ఇడిచిపెట్టరు, నేను పోతాయ్యా. లే నిన్ను ఇడిచిపెట్టుడు ఎక్కడిది? ఈ బీరు తాగుతా, ఆ బీరు తాగుతా, నిన్ను ఇడిచిపెట్టేదే లేదు. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? మరి నా అల్లుడు వాళ్ళని ఇంత మీరు నీకే ఇస్తే నీ అల్లుడా? ఆ సంగతి ఆడే చూసుకున్నా చూడు. లావణ్య, ఓ లావణ్య, ఏమి అయ్యా? ఏంది అత్తున్నా? ఏంది లావణ్య అని పిలుస్తున్నావు? చెప్పు. మీ అయ్యా చుట్టుకోటి తెచ్చిండు, పులుసు పెట్టిండ్రు. ఆ పులుసు ఉడికి తక్కువ లెక్క అయింది. ఏడే బిల్లు ఎత్తారు, పోయి అటే వెండి రాలే. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా. ఇదేమన్నా సిటీయా? కూల్ అయినాయో కాలేదో, అది బెల్ట్ షాప్ అయినా కూల్ అయ్యాక కూర్చున్నాడు కావచ్చు, తీసుకొని అత్తడు తీయరాదు. ఏం తెస్తాడే? చూసి ఆకలి ఎత్తుంది. ఇంత ఆకలి తెస్తుంది, వాడు తెచ్చినాక ఏం తాగాలి నేను? వాడు వీడు అన్నావు అనుకో, మా అయ్యను వాతలు పెడతా బిడ్డ. నీ అవ్వ సుందరగా మూతుదానా, నీ ఇంటికి వచ్చిన వాతలు పెడతా అంట. నావే నా ఇంటికి రావా బిడ్డ? అసలు కాగు బర్రెలు ఎత్తట్టు సురుకులు పెడతాగు. అవ్వో నువ్వు వాతలు పెడితే 2 రూపాయల బిల్లు అంతా నాకు వాతలు వచ్చినాయనని మాట్లాడుతున్నావా? ఆగు తెస్తాడు. ఆయన తెచ్చేది ఎప్పుడు, నేను తినేది ఎప్పుడు, పండేది ఎప్పుడే? అయ్యో ఇంటికాడ రోజు తాగి పండుకుంటున్నావు కదా, ఇక్కడ కూడా వండుకునుడేనా? మా అయ్య వచ్చినాక పట్టుకొని వస్తాడు, మంచిగా తాగి ముచ్చట పెట్టు మా నాన్నతోని. బాగా తాగినాక మీ నాయనతో ముచ్చట పెడితే ఏమవుతుంది? నీతో ముచ్చట పెడితే మజా వస్తుంది గాని అమ్మ మాటలు పని చేయాలమ్మా. నాతోని ముచ్చట పెడతాడు, నీకేమత్తది గాని గా పత్తి ఎందుకు ఖరాబ్ చేస్తావు? ఓ పిసదానా, మీ నాయన పత్తేరిచ్చినప్పుడు తుట్లు ఏరిచ్చిండే. ఆ చెత్త అంతా తీసేట్టు వారెత్తాన్నా. ఉండాలి కదా నీకు, నేను చెప్పేది మనం కూడా అర్థం. అబ్బా మా బాబు బీర్లు వచ్చే వరకు పత్తుల చెత్త అంతా ఏరుతున్నావానే? అబ్బో నువ్వు ఏ పనికి అక్కడికి రావనుకున్నా, నువ్వు ఈ పని కూడా చేస్తున్నావానంటే మంచోనివే నువ్వు. అంటే నేను ఏ పని చేస్తలేనా? ఈ పనికి అక్కడికి వస్తానా? ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఏ అట్టిగా అన్నా గాని నేను నీ పెళ్ళాన్ని కాదా? జోకు కూడా వేయద్దా? చెయ్యే, మీ అయ్యచ్చ వరకు నా దూపాకట్టున్నది. ఇక నేనైనా పోయి తాగత్తా. ఏముండు తెస్తాడు, పోయి తాగత్తా. కూసా తెస్తాడు. అయ్యో ఆయన లేడు, నా దూపారది, పోయి తాగత్తా. తాగిరాపు చెప్పండ్రా. అవరా శంకరి, నా బాధను అర్థం చేసుకుని నన్ను ఎంతో కట్టపెట్టిండు. నేనెందుకు ఆయన బీరు తాగుకుంటూ వస్తారా? అబ్బా కరెక్ట్. ఇప్పుడు దారిలోకి వచ్చినావు. నీ అల్లుడు నీ బిడ్డను మంచిగా చూసుకుంటే ఆయన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవే. నీ బిడ్డను సారీ లక్ష్యన్న, మంది ఎక్కువైంది, నాలుక మరబడుతుంది, తప్పు పట్టుకోకు. నీ బిడ్డను మంచిగా చూసుకోవడానికి ఆ నీ ఇంటికి వస్తే నీ విరిగితే ఆడు ఎక్కి నీ మెడల మీద కూర్చుంటాడే. నీ చెప్పింది నిజం. అల్లుడు అంటే ఇంటికి కొడుకుతోడు సమానం. నీ బిడ్డను మంచిగా చూసుకుంటే నీ దేవుని దగ్గర చూసుకుంటావు. కానీ నీ బిడ్డను కష్టపెట్టి బాధ పెడితే ఆ ఇంటికి వస్తే నువ్వు వానికి మర్యాదలు చేసుడు ఎందుకే? అయ్యో పలానోడు అల్లుడు వచ్చిండు, మంచిగా చేసిండు అన్న పేరు ఉండాలి. కానీ నీ బిడ్డ నీకు ఒక్కరోజు ఫోన్ చేయకుండా ఏడవకుంటున్నదా? నాకు తెలియదా అని? నీ ఇంటి పక్కనే నేను కాదా అని? నువ్వేం చేసినావు? నీ బిడ్డ గురించి నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వెన్ని చేసినావు నాకు తెలుసు లచ్చన్న. నువ్వు బాధపడకు. ఈ శంకర్ గారు తోవర గడిచిండు, నా అల్లుడిని ఇట్లా అన్నాడు గట్లా అన్నాడు అని అనుకోకు. అర్థమవుతుందా? నీ బిడ్డను నీ అల్లుడు మంచిగా చూసినప్పుడు ఇంకా నీ అల్లుడు ఇంటికి వస్తే, అర్థమవుతుందా? నీ అల్లుడు ఇంటికి వస్తే ఆయన పూలు చల్లి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకొని ఈ 2 బీర్లు ఏందే, కాటన్ బీర్లు తాగి జుట్టుకోడేందే, పొట్టెల కూర పోయి నేను కాదంట నానే. మన బిడ్డ మనకు మంచిగా ఉంటేనే మనకు సంతోషమే. మన బిడ్డను కాదన్నోడు మనకు ఆయనకి మర్యాద ఇస్తే ఏం విలువ ఉంటాయి చెప్పు? అగో నాకు ఆడవుడు ఫోన్ చేస్తాడు, అవి పట్టించుకోకు. తాగినోడు ఎప్పుడు నిజాలే మాట్లాడతాడే లచ్చన్న. అర్థమైందా?
ఆ? అమ్మ ఎంత బాధపడ్డది. అయ్యో అన్నరా ఇచ్చిను అయినోనికి ఇచ్చిను తెలుసుకోలే, మేము బావిలో పడ్డం బిడ్డ, నా బతుకు కుక్కి పాలైంది అని భారత వేడుతంటే నా గుండె రవిసిపోయినాయి. నీకేం అర్థమవుతుంది? ఇవాళ నీ అల్లుడు వచ్చిందంటే ఆడు ఏం ఆపద వచ్చిండో, ఏం బాధలు వచ్చిండో నీకేం తెలిసే లచ్చన్న. ఇవాళ నీ దగ్గర రూపాయి ఉన్నదని నీ దగ్గరకు వచ్చిండు. నీ దగ్గర రూపాయి లేనప్పుడు నిన్ను దేకిండా? నువ్వు ఇంటికి పోతే మామాని మందరిచ్చిండా? నీకు చెమ్మడు మంచిలు ఇచ్చిండా? చెప్పే. నువ్వు అన్నది నిజమేరా శంకరి. ఈ 2 బీరేంద్ర కాటన్ బీరే తెస్తా, పొడేలు కూర వండుతా, నా బిడ్డను మంచిగా చూసుకుంటే. లచ్చన్న నువ్వు అదే మాట వినుండు. మన బిడ్డను మంచిగా చూసుకుంటే మన ఆస్తి అయినా వాళ్ళని కాపాడుకుంటాం. అర్థమైందా? ఓ ఇంకో బీర్లేవే నానా అని బిడ్డ అడిగితే కూర్లేవు బిడ్డ, కూర్లేని అల్లు తాగడానికి తేలేదని చెప్పు. అర్థమైందా? సరే ఓవే పోతానా. చెప్పటోళ్ళు లేకపోతే చెడిపోతారు. అందుకే చెప్పిన. నేను చెప్పింది తప్పేం లేదు. మన ఇంటి పిల్లలు మనం మంచిగా చూసుకున్నాక మన ఆస్తి అమ్మాయిన వాళ్ళని మంచిగా చూసుకుంటాం. మనను బిడ్డను బాధ పెట్టి మన ఇంటికి వస్తే వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు మారినప్పుడే మనం మారుతాం. అంతే. శంకర్గా కొట్టురా బీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టండి. నాకు తెచ్చే బీరు నువ్వు తాగుతావా? మరి నువ్వు వాళ్ళ బిడ్డను మంచిగా చూసుకుంటున్నావని నువ్వు చెప్తారా? ఈ కాయలన్నీ ఇదే పండుతాయి అనే మా వండుతాయి. తీసుకుపోయి బియ్యం డబ్బలో పెడితే తెల్లారి వరకే వండుతాయి. తీసుకుపోయి ఇగో కరీంనగర్ లో అమ్మకద్దాం. ఏ కరీంనగర్ ఎందుకే? పక్క ఊరికి పోతే ఎగబడతారు, ఎగవాడి కొంటారు. ఏమంటదో ఏమో అత్త. మెల్లంగానైతే అడిగి చూస్తా. అన్ననంటే తొక్కేసుకొని అన్నది ఇట్లా. అత్త ఓ లవణ్య అత్త ఉన్నవా? నేను కూడా మా అమ్మగారింటికి పోతున్నా అల్లుడు. మీ మామ అప్పటికి వచ్చినాక చెప్తా అన్నాడు. ఏమంటాడో ఏమో. అగో మామ మాటల్లోనే వస్తాడు చూడు. నీనా మామ నీ సంగమని వచ్చిన అత్త దగ్గరికి. అత్త పొట్టు తెచ్చిందే. ఇక ఎవరంటారని చప్పడ ఊపుకున్నా. అత్తలు నేను వచ్చాను. కూరగాయలు తెచ్చుకోపో, అత్త మాని పెడుతుంది. నేను అన్నా ఆయనకు అప్పుడే చెప్పిన. బతుకు బాగానే ఉండగా కూరగాయలతో సప్పగా ఎక్కువది అద్దంటే అది పోయేది పోక అండిపోయినా అయిపో కదా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కరెక్టే మామ. ఈ పండుగ ముందర ఎవ్వరు తినరు. నిన్న కూడా ఇంత కవ్వుకుంటోళ్ళు అంటారు. మంచిగా రేపు స్నానం చేసి కొత్త బట్టలు వేసి మా ఇంటి ముంగట్టి నేను బాబులు వేసుకుంటా. అయితే కానీ అత్త తీసుకపోతానంటాన్ని. నువ్వు అట పోతావా? ఎట్లా ఈరాక వచ్చినావు కదా. ఎల్లుండే దీపావళి పండుగ వెళ్ళినాక పోతుంది. ఎట్లా వచ్చింది? ఎట్లా ఎట్లా వచ్చినావు కదా. ఉండాలి ఒక రోజు ఉంటూ అచ్చిగా పోతే ఎట్లా ఉన్నవే కోటన్న. తాగి 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 పానం మీద తెచ్చుకునేటట్టున్నవే కోటన్నా. ఇప్పుడు తెచ్చుకున్నాక మునిపే మునిగింది గొప్ప గొప్ప మునిగి ఊరేసి ఇప్పుడు మునిపే మునిగి లవణ్య నువ్వు వేసుకొని అవి అంటాడు. అనగా నువ్వు ఇంకస్తావు. నువ్వు తర్వాత తింటు కానీ రాక మళ్ళీ ఫోన్ పెట్టిద్దా. అయిపోయింది. అక్క బాలయ్య బాబు ఫ్యాన్ అనుకుంటా. అయిపోయింది కదా. ఇప్పుడు దానికి ఆమె కౌంటర్. అవును ఆమె కౌంటర్. నువ్వు ఇప్పుడు 2200 అక్క అనగానే నిలబడి తెస్తా అని పోయి తెచ్చి నిలబడి అది అక్కడ డైలాగ్. అయ్యగారి సంపాదన అమ్మగారి కొట్టు పిల్లలకే సరిపోతుంది అన్నట్టుంది నా సంసారం. ఇంకా ఈయన బయటికి పోయి అప్పులు చేసుకొని వస్తాడు. ఈ తలనొప్పులు సరేరా నువ్వు అన్నట్టు కానిస్తా.
నిమ్మకాయ పడతా ఎందుకురా నన్ను చూస్తే నీకు భయం అనిపిస్తుందా? ఏ లేదు బావా, ఎక్కుతా చెప్పురా. అయ్యో గిట్ట పడేసేది బావా, నాకు తెలుసురా పక్కన నువ్వు నేను చెప్తాను. సడన్ గా గుండెలో నొప్పి ఉందండి, మీరు లేరు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఫోన్ చేయొచ్చు కదా అన్నవి. ఫోన్ చేయొచ్చుగా. చేసాం, స్విచ్ ఆఫ్ వచ్చిందండి. పక్కింట్లో ఎవరో చుట్టాలు వచ్చారట, వాళ్ళ కార్ అడిగి హాస్పిటల్కి నేను బతుకున్నానంటే అన్నే కారణం. ఎందుకంటే ఇది కడి చేస్తే ఏంటంటే పేద సంవత్సరం బిడ్డసారి ఫంక్షన్ వచ్చిస్తే ఇంటి పక్క కూడా పిలిస్తే బతుక కూర అంతా ఎత్తుకొచ్చి ఇంత దాచిన చుట్టాలు లేకుండా చేసిన. ఇప్పుడు దేవుళ్ళని చేసుకుంటారు. ఏమైంది మరి అందరిని పిలిచినాం అందరిని చేసినామంటే శంకరులకు చెప్పినట మొన్న శంకర్ మన బిడ్డ ఫంక్షన్ రోజే అది ఇంటి పక్క కూడా ముందు పిలిస్తే గల్లురాన్ని కాల్ చేసి నచ్చిన చుట్టాలను కూడా ఇచ్చేది వింటే అని పిడుసులు లేదేం లేదు అంటాడు. ఏం లేదా నువ్వు ఇప్పుడు ఇప్పుడు వచ్చినాక ఏమైంది అంటే మటన్ ఎందుకు చికెన్ ఎందుకు ఎర్రన్నోళ్ళు మేకలను కొస్తారు దేవుడు చేసుకుంటాడు మన పైసలు దాన్ని ఎందుకు కార్తీక మాసం అంది అదిగా రాక తిను అని అన్నాక అయ్యో మొన్న గవి ఎత్తుకొచ్చిన వాళ్ళు నిన్ను పిలుస్తారా అంటే ఎందుకు విలువరే టైంకు పిలుస్తారంటే మరి ఇయ్యాలని చెప్తారు వచ్చి చెప్పాలి కదా ఇంకా చెప్తలేరు ఏంటంటే ఇంకో ఇల్లు అదొకటి ఇదొకటి పని చేసుకుంటావో మంచి అని బతుగా ఓ చిన్నవా ఇంకా ఓ చిన్నవా ఎటు పోతానా అంటే ఇంకో బిడ్డ మంచిగా మాకు పని ఉన్నది ఆగంటారు కానీ మనం తినదందుకు రమ్మన్నారు. నేను మామ ఎటు పోతానం అంటే ఇల్లు పట్టించుకోరు. పడ్డాను లచ్చన్నోళ్ళని అడుగుతా వాళ్ళ భార్యని అడుగుతా మాకు చెప్పారు అన్నానికి రమ్మని అంటే మాకు వాళ్ళు చెప్పారు మనకి ఏమంటే అరే లాస్ట్కి పిలుస్తారు కావచ్చు అని ఆగే అంట. ఆగే అన్నాక లాస్ట్ గిస్ట్కి ఏం పిలవరు. మనం గోడవతలు ఉంటే ఆగో భోజనాలు స్టార్ట్ అయినాయి, లచ్చన్నోళ్ళు తింటారు, భారతమ్మ తింటారు, నాకు భారతమ్మకు నల్లి బొక్క పడ్డది అని మనం చూసినప్పుడు ఇంకో నువ్వు చూసి ఇట్లా చెప్పినప్పుడు ఆడు అరే భోజనాల సీను అన్నాక అరే ఇంకో అగో తింటారా అని చూసినప్పుడు ఇంకో నువ్వేం చేయాలి చెప్పన్నా, నువ్వేం చేయాలి జనాలను ఉంచాలి. టెంట్ కింద తినేది కూరేసేది క్లోజ్లు ఉంటాయి కదా అవి ఉంచాలి.